ఇవాళ మళ్ళీ సింగరేణి విషయంలో సింగరేణి ప్రైవేటీకరించే కుట్రకు ఇద్దరు కలిసి తెరదీస్తే నిన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మీడియా సమావేశం నిర్వహించి జరుగుతున్న దానికి నిరసనగా మా కార్యాచరణ ఉంటుందని, ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని, సింగరేణిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, బొగ్గు గని వేలం వేయడం అంటే సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు గనిని ఇది తప్పకుండా ఉరి వేయడానికి తాడు వేయటమే, సింగరేణికి ఉరి వేయడానికి తాడు వేయటమే అని మేము దీన్ని అడ్డుకొని తీరుతామని చెప్పి ప్రకటిస్తే, ఇవాళ ఇద్దరం కలిసి వేలం వేస్తామని చెప్పి ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి ఇవాళ మాట మార్చి గొంతు మార్చి దానికి ఏం చేస్తాడో చెప్పకుండా కేసీఆర్ మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం మళ్ళీ మొదలుపెట్టాను. సేమ్ కేఆర్ఎంబి లాగా ఆత్మరక్షణలో పడిపోయి భుజాలు తడుముకొని గుమ్మడికాయలు దొంగనంగానే మేం కాదు వాళ్ళు చేసిరని చెప్పే చిల్లర ప్రయత్నం మొదలుపెట్టిండు. మళ్ళీ మేము స్పష్టంగా ఉన్నాం మొదటి నుంచి, ప్రభుత్వ రంగ సంస్థలను నిలబెట్టుకోవాలి, ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవాలి, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రోత్సహించాలి అని బీఆర్ఎస్ పార్టీ పాలసీగా. కేసీఆర్ గారు దాని నుంచి ఎప్పుడు కూడా ఒక్క అడుగు కూడా వెనక్కిపోలే, ఒక ఇంచు కూడా వెనక్కిపోలే. వాస్తవానికి మీ అందరి సాక్షిగా మొన్నటి వరకు మీడియాలో రోజు వచ్చింది. ఈరోజు వెస్టిన్ హోటల్లో జరిగే వేలంపాట కార్యక్రమంలో కిషన్ రెడ్డి గారితో పాటు నేను కూడా పాల్గొంటున్నా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అని ఉప ముఖ్యమంత్రి చేసిన ప్రకటన మీ అందరి మీడియాలలోనే వచ్చింది. కానీ నిన్న బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిన తర్వాత సాయంత్రం హడావుడిగా పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి కేసీఆర్ ఉన్నప్పుడే జరిగిపోయింది అని మళ్ళీ ఒక దొంగ మాటలు మాట్లాడి, బుకాయింపు మాటలు మాట్లాడి, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు బట్టి విక్రమార్క. కేసీఆర్ గారు రాసిన ఉత్తరం కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వేలం కాబట్టి దాన్ని ఆపడం మన వల్ల కాకున్నా, ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో ఎవరైనా పాల్గొన్నా మేము మాత్రం అక్కడ బొగ్గు కానీ తవ్వనీయం, కిలో ఇటుక కూడా మిమ్మల్ని తీసుకుపోనీయం, కిలో బొగ్గు కూడా తీసుకుపోనీయమని చెప్పినాం. అదే మాట ప్రకారం ఇప్పటి వరకు కూడా మేమున్నాం. అక్కడ ఇవ్వబడిన రానియలే, ముట్టుకోనియలే. స్పష్టంగా ఆ రోజు చెప్పిన మాట మీదనే ఉన్నాం. సింగరేణి కార్మికులందరూ కూడా విషయాలు తెలుసు. మేము ఇవాళ కూడా ఒకటే అడిగినాం, ముఖ్యమంత్రిగా ఇవాళ నువ్వు ఉన్నావు, ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా, పిసిసి అధ్యక్షుడిగా ఉత్తరం రాసినావు. కేసీఆర్ గారు రాసిన 3వ రోజు నువ్వు కూడా రాసినావు వేలం వెయ్యొద్దు అని చెప్పి. మరి ఇవాళ ఏం మారిందని నీ ఉప ముఖ్యమంత్రిని పంపిస్తున్నావు వేలం వేయడానికి, దాంట్లో కూర్చొని ప్రత్యక్షంగా తిలకించడానికి? దీని వెనుకాల ఎవరో